తమిళనాడులో ఒక విలేజ్లో హిందూస్ ఒక అన్నదాన ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటారు అనమాట. ఆ లొకాలిటీలో ఏంటంటే 2500 మంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉంటారు, 500 మంది హిందూ ఫ్యామిలీస్. అంటే హిందువులు మైనారిటీ తక్కువ అక్కడ. అయితే ఈ గ్రౌండ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ క్రిస్టియన్స్ వచ్చేసి ఇది కుదరదు, ఇక్కడ మేము ఈస్టర్ జరుపుకోవడానికి యూజ్ చేస్తాం, ఇది మీరు ఎట్లా జరుపుకుంటారో అన్నదానం పెట్టకూడదని చెప్పి అడ్డుకున్నారనమాట. కోర్టుకి తీసుకెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే జరుపుకుంటే అందరూ జరుపుకోండి, లేదా ఎవరు జరుపుకోకండి అని చెప్పిందనమాట. కల్చరల్లీ వీఆర్ హిందూ కంట్రీ. కాన్స్టిట్యూషనల్గా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి సెక్యులర్ అనే ఒక వర్డ్ని యాడ్ చేసేసినంత మాత్రాన ఓకే సెక్యులరిజం పాటిస్తాం, టిల్ ద ఎండ్ సెక్యులరిజం అనే దారిలోనే వెళ్తాం. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పుట్టిందండి? కాన్స్టిట్యూషన్ ఉండక ముందు నుంచి కల్చర్ ఉందండి. 5000 years ఆఫ్ సివిలైజేషన్. సనాతన ధర్మ, ఇట్స్ సనాతన ధర్మ కంట్రీ, దాన్ని ఎవరూ చెరపలేరు. కానీ ఇదే నేలమే పుట్టి ఈరోజు ఇదే నేల మీద ఒక హిందూ అన్నదానం జరుపుకోవడానికి కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందంటే ఎంత దౌర్భాగ్యం. నేను అందరినీ వైలెంట్ అయిపోండి అని చెప్పట్లే, కమ్యూనల్ వైలెన్స్కి దిగండి అని చెప్పట్లే. కానీ అక్కడ ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే యూనిటీ లేదు. వన్ వే సెక్యులరిజం ఎంత ఇదిగా మన కల్చర్ని డిస్ట్రాయ్ చేస్తుందంటే ఈరోజు మనం మాట్లాడాలి దీని గురించి. ఈరోజు ఏ రిలీజియన్ మెజారిటీ ఉన్న దేశాల్లో, ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ మెజారిటీ ఉన్న దేశాల్లో ఒక దర్గా కానీ చర్చ్ కానీ కట్టడానికి ఎన్ని రోజులు వెయిట్ చేయాలండి? కల్చరల్లీ హిందూ కంట్రీలో ఉండి ఒక హిందువులుగా ఉండి 1000 సంవత్సరాలు ఈ మతాలు పుట్టక ముందు నుంచి ఈ కల్చరల్ ఐడెంటిటీతో ఉన్న ఈ దేశంలో పుట్టి పెరిగి ఒక గుడి కట్టుకోవాలి, ఒక గుడి చేయాలి, ఒక అన్నదానం పెట్టాలంటే కోట్ల వెనకాల తిరగాల్సి వస్తుంది. విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ డైజెస్టిబుల్. అరగట్లేదు అది వినడానికి కూడా. ఒక రామ మందిరం కట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది మనకి. మిగిలిన ఎన్నో మందిరాలు ఇంకా తీసుకున్నవి, ఆక్రమించినవి తెచ్చుకోవాలంటే కోట్ల వెనకాల మనం తిరగాల్సి వస్తుంది. మన నేల మీద మన గుడులని తెచ్చుకోవడానికి మనం కోట్ల వెనకాల తిరగాల్సి వస్తుంది. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేం ఉంటుందండి అసలు? ఒక ఇస్లామిక్ నేషన్లో, ఇస్లామిక్ కంట్రీలో ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయండి? ఒక దర్గాను ఆక్రమించేసి కోర్టు వెనకాల తిరగడం ఉంటుంది. అబ్బే 5 నిమిషాలు పడుతుంది వాళ్ళకి దర్గా వెనక్కి తెచ్చుకోవడానికి. అసలు జరగదనుకోండి, అది వేరే విషయం. మన దేశంలో సెక్యులరిజం ఎక్కువైపోయింది కదా. సెక్యులర్గా ఉండద్దు అని చెప్పట్లే, కానీ మరీ గుడ్డోళ్ళలా ఉండకండి. ఒక ముస్లిం తన ఇస్లాం విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్గా నిలబడగలడు, ఒక క్రిస్టియన్ తన క్రిస్టియానిటీ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్గా నిలబడగలడు. కానీ ఒక హిందూ నిలబడలేకపోతున్నాడు. సెక్యులరిజం అంటున్నాడు. అంటే మన వైపే వచ్చేసరికి ఎందుకంటే సెక్యులరిజం, నీ ఇంటికి వచ్చేసరికి ఎందుకండి సమానత్వం? వేరే వాళ్ళ ఇల్లులు వాళ్ళు చూసుకోవచ్చు, కానీ నా ఇల్లు కూల్చే టైంకి నేను సమానత్వం పాటించాలంటే అది ఎక్కడ సమానత్వం అండి? అది సమానత్వమే కాదు. అది ఇప్పటికన్నా స్పీక్ అబౌట్ ఇట్. కమ్యూనల్ వైలెన్స్ వద్దు, ఎవరి మీద వైలెంట్ అవ్వకండి. అందరూ అలా ఉన్నారు అనట్లే. ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దేశానికి బాగుపడే పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లెట్స్ ఎక్నాలెడ్జ్ దెమ్, లెట్స్ రెస్పెక్ట్ దెమ్. కానీ మన కల్చర్ని కాపాడుకునే హక్కు కూడా మనకుంది, బాధ్యత మనకుంది. జై హింద్, జై శ్రీరామ్.